ప్రైజ్ లార్డ్ డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తనలు 121వ అధ్యాయము 7వ వచనము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యము ఎంతగానో బలపరిచే మాటలను, ధైర్యపరిచే మాటలను ప్రతిరోజు దేవుడు తన వాగ్దానాల ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నారు. మరి మానవుని యొక్క జీవిత యాత్రలో కానీ, వారి యొక్క ప్రయాణాలలో కానీ, వారు చేస్తున్నటువంటి పనుల్లో కానీ ఎన్నో అపాయకరమైన సంఘటనలు సంభవిస్తూ ఉంటాయి. మరి ఎప్పుడు ఏది జరుగుతుందో ఏ ఒక్కరికి తెలియదు. కాబట్టి మరి మన సృష్టికర్త అయినటువంటి దేవునికి ప్రతి ఒక్కటి తెలుసు. మరి తన చిత్తంలో ఉన్నటువంటి తన ప్రజలను ప్రతి ఒక్క అపాయం నుంచి దేవుడు కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులరా, మరి ఈ ప్రపంచంలో మరి దేవుని యొక్క బిడ్డగా జీవిస్తున్న నీకు కూడా కృంగదీసే పరిస్థితుల్లో రావచ్చు, లేదా నీ చుట్టూ అంధకారం కమ్ముకొని ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కూడా మరి నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు తప్పకుండా నీకు ఎదురయ్యే ప్రతి ఒక్క అపాయకరమైన పరిస్థితుల నుంచి దేవుడు కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో మరి వారిని దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ప్రియులరా, మరి మన చుట్టూ ఎన్నో అపాయకరమైన సంఘటనలు సంభవిస్తూ ఉన్నాయి. మరి వాటి నుంచి మనము కాపాడబడాలి అంటే మనకున్నటువంటి శక్తి సరిపోదు. కానీ దేవుని యొక్క కృప ఎవరికైతే ఉంటుందో వారు మరి ప్రతి ఒక్క అపాయకరమైన సంఘటన నుంచి తప్పించబడతారు. ప్రియులారా, మీరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచండి. మరి మీ యొక్క కుటుంబము మీరు క్షేమంగా ఉండాలంటే కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. ప్రియులారా, మరి ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ రోజంతా దేవుని యొక్క కృప మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.